ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా వ్యాప్తంగా ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. భారీ వర్షాల కారణంగా పలు గ్రామాలన్నీ కూడా జలదిగ్బంధంలో చిక్కుకుపోయాయి. రాకపోకలన్నీ కూడా నిలిచిపోయినటువంటి పరిస్థితి. నాగర్ కర్నూలు జిల్లాలో వాగులు వంకలు ఉధృతంగా పొంగి పొర్లి ప్రవహిస్తున్నటువంటి పరిస్థితి. చెర్ల తిరుమలాపురం, ఉయ్యాలవాడ గ్రామాల మధ్య వాగు ఉధృతంగా ప్రవహిస్తున్నటువంటి నేపథ్యంలో ఆ గ్రామానికి రాకపోకలంతా కూడా నిలిచిపోయాయి. నాగర్ కర్నూలు జిల్లా కేంద్రానికి సమీపంలో ఉన్నటువంటి చెర్ల తిరుమలాపురం గ్రామానికి చెందినటువంటి వారంతా కూడా చదువుకునేందుకు కావచ్చు, ఉద్యోగ అవసరాల కోసం నాగర్ కర్నూలు జిల్లా కేంద్రానికి రావాలంటే తీవ్ర ఇక్కట్లు ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితి. వాగు ఉధృతంగా ప్రవహిస్తున్నటువంటి నేపథ్యంలో నూతనంగా నిర్మించినటువంటి కాగ్వే పై నుంచి కూడా వరద నీరంతా కూడా ఉప్పొంగి ప్రవహిస్తుంది. ప్రమాదకర స్థాయిలో ఆ వాగు ఉప్పొంగి ప్రవహిస్తున్నటువంటి నేపథ్యంలో ఆ వాగును దాటేందుకు ఆ గ్రామస్తులంతా కూడా ఒక చిన్న బుట్టిని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఆ బుట్టి సాయంతో ఎవరైతే పాఠశాల విద్యార్థులని కావచ్చు, ఉద్యోగాలకు వెళ్ళేటటువంటి మహిళలందరినీ కూడా ఆ బుట్టిలో కూర్చోబెట్టుకొని ఒక తాడు సాయంతో పక్కనే ఉన్నటువంటి ఆ బ్రిడ్జ్ పై పక్కన ఉన్నటువంటి ఒక వాల్ లాంటి నిర్మాణం పై నుంచి వారందరినీ కూడా సురక్షితంగా వాగు అవతలికి ఇవతలికి దాటిస్తున్నటువంటి పరిస్థితి. దాదాపుగా 150 మీటర్ల పొడవున్నటువంటి ఈ వంతెన ఏదైతే ఉందో ఈ వంతెన పై నుంచి పెద్ద ఎత్తున వరద నీరంతా కూడా ఉప్పొంగి ప్రవహిస్తుంది. ఈ నేపథ్యంలోనే విద్యార్థులకు, స్కూల్కు వెళ్ళేటటువంటి విద్యార్థులకు కావచ్చు, ఉద్యోగాలకు వెళ్ళేటటువంటి మహిళలకంతా కూడా, వృద్ధులకు కూడా చాలా ఇబ్బందులు ఎదురవుతున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే ఏదైతే ఆ బుట్టి సాయంతో వారందరినీ కూడా అటువైపు దాటిస్తున్నటువంటి పరిస్థితి. కేవలం నాగర్ కర్నూలు జిల్లా కేంద్రానికి సమీపంలో ఉన్నటువంటి చెర్ల తిరుమలాపురం దగ్గరే కాకుండా జిల్లా వ్యాప్తంగా చాలా గ్రామాలకు కూడా రాకపోకలు నిలిచిపోయినటువంటి పరిస్థితి. ఉమ్మడి జిల్లాలో ఉన్నటువంటి అతిపెద్ద వాగులైనటువంటి ఊక చెట్టు వాగు కావచ్చు, దుందిబి వాగు కూడా ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే ఆ వాగు సమీప ప్రాంతాల్లో కూడా ఇదే రకమైనటువంటి పరిస్థితులు నెలకొన్నాయి. ఏదైతే వనపర్తి జిల్లాలో కూడా ఆత్మకూరు దగ్గర దాదాపుగా 7 రోజుల నుంచి కూడా రాకపోకలన్నీ కూడా నిలిచిపోయినటువంటి పరిస్థితి. వాగులు వంకలు ఉధృతంగా ప్రవహిస్తున్నటువంటి నేపథ్యంలో అక్కడ ఎవరైతే ప్రమాదకరమైనటువంటి స్థాయిలో పొంగిపొరుతున్నటువంటి వాగుల సమీపంలోకి ఎవరు వెళ్లకుండా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. మరో 48 గంటల పాటు కూడా భారీ వర్షాలు కురిసేటటువంటి అవకాశం ఉందంటూ వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసినటువంటి నేపథ్యంలో మరోసారి అధికార యంత్రాంగం అంతా కూడా అప్రమత్తమైంది. ఎక్కడైతే లోతట్టు ప్రాంతాల ప్రజల్ని కావచ్చు, అదేవిధంగా వాగులు వంకలు ఉధృతంగా ప్రవహిస్తున్నటువంటి గ్రామాల ప్రజల్ని కావచ్చు, అందరినీ అప్రమత్తం చేస్తున్నారు. వర్షాలపై సమావేశాన్ని నిర్వహిస్తున్నారు. అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా ఉండేలా చర్యలు తీసుకుంటున్నారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా వారం రోజుల నుంచి ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. మరో 2 రోజుల పాటు కూడా వర్షాలు కురిసేటటువంటి అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో అధికార యంత్రాంగం అంతా కూడా అప్రమత్తమైంది. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.